నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ముఖద్వారాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేనను గెలిపించండి. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. పార్టీ బలోపేతానికి పార్టీలోని అన్ని విభాగాలు సైనికుల్లా పనిచేయాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వీరంపాలెంలో వసంత పంచమి సందర్భంగా మేధా సరస్వతి విగ్రహం ముందు భారీగా జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమాలు. ఏపీ నిట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బిఎస్ మూర్తి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద నూతనంగా నిర్మించిన ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ముఖద్వారాన్ని బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మిక రంగ సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రధానంగా భావించి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు డి సోమసుందర్, లక్ష్మణరావు, పడాల శ్రీను, ఓవి రాజు, రాము తదితరులు పాల్గొన్నారు. మన కొట్టు సత్యనారాయణ గారిగా అనుకుంటున్నాను. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు, మరి ఎన్నో కొత్త వినూత్నమైన కార్యక్రమాలన్నింటినీ కూడా భవన నిర్మాణ కార్మికులకి నాకు ఒక అనుబంధం ముందు నుంచి ఉంది. ఎందుకంటే ఈ భవన నిర్మాణ కార్యక్రమం అడ్మిషన్ బిల్డింగ్ మొదలైన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా అదృష్టవశాత్తు మరి నాకు అటువంటి అవకాశం, పాల్గొనే అవకాశం. భవన నిర్మాణం అయితే మనం స్వశక్తితోటి అందరూ భాగస్వాములుగా ఐక్యంగా ఐకమత్యంతో ఏర్పాటు చేసుకున్న ఒక గుర్తింపు అన్నది ఏదో మన కార్యాలయం ఉంది అని చెప్పుకోవడానికి తప్ప గుర్తింపు లేదు. ఇవాళ ఏంటంటే ఒక ముఖద్వారం లాగా కట్టుకోవడం మూలంగా ఈ రోడ్డు కూడా భవన నిర్మాణ కార్మికుల సంఘ రోడ్డు కింద సీట్ కింద చెప్పుకోవటానికి, అలాగే కార్మికుల యొక్క ఈ భవన ముఖద్వారం కింద చెప్పుకోవడానికి కానీ అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఎందుకంటే తాడేపల్లిగూడెనికి ఒక చరిత్ర ఉంది. రాజకీయ నాయకులందరూ కూడా ఈ తాడేపల్లిగూడెలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇక్కడ పూర్వం ముందు నుంచి మరి పెద్దలు రిలీజ్ చేశారు. కామినేట్ కపర్తి గారు రాజకీయ సలహాదారుడిగా ఉండి ఒక మంచి సమాజం, ఒక మంచి నాయకత్వం ఏర్పాటు చేయడానికి ఆయన మరి వెనకాల నుండి ఏ రాజకీయ నాయకుడు ఉన్నా కొంత ముందుకు నడిపించడానికి ఆయన యొక్క సలహాలు, సంప్రదింపులు ముందు నుంచి ఒక మంచి వరవడితో నడిచింది. అలాగే ఇప్పుడు మనకి సోమసుందర్ గారు కానీ అందరూ మీకు అన్ని రకాలుగా గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ మనకి నేను ముఖ్యమైన ఏ పదవులు ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఇవాళ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, నా ఆలోచన ఇప్పుడు తాడేపల్లిగూడెం చుట్టే తిరుగుతూ ఉంటది. ఈ తాడేపల్లిగూడెన్ని ఒక మంచి సమాజం, ఎక్కడ ఎవరికి అసమాన దౌర్జన్యం లేకుండా, ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేయకుండా ఉండాలన్నది నా ముందు నుంచి నా ఆలోచన. అందుకే ఏదో ఒక మనం ఈ లా అండ్ ఆర్డర్ని ముందు నుంచి ఒక క్రమబద్ధంలో మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం.
దానికి ఏంటంటే ఈ ప్రతి సామాన్యుడు కూడా ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందంటే నాకు ఏ ఇబ్బంది ఉండదు అన్న పరిస్థితి ఉంటేనే వాళ్ళు ఒక ప్రశాంతంగా ఉండగలుగుతారు. పిల్లలు బాగా చదువుకోవడానికి అలవాటు పడ్డారు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ బాగా చదువుతున్నారు. ఇప్పుడు ఒక మంచి మార్పు ఏంటంటే దానికి ప్రభుత్వ సహకారం ఇవ్వడం మూలంగా ఇవాళ ఆర్థిక స్తోమతను బట్టి కాకుండా వాళ్ళు చదువుకునే సామర్థ్యాన్ని బట్టి చదువుకునే అవకాశాలు ప్రభుత్వం కనిపించింది. ఆయన ఫీజు చేసిన ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పేదవాళ్ళ పిల్లలు అన్నది వాళ్ళ యొక్క తెలివితేటలో సమాజానికి ఉపయోగపడేలాగా మనం అందరూ ఇవ్వాలని ఆయన పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ మధ్యలో కొంత మళ్ళీ రకరకాలుగా కొంతమంది నాయకులు వచ్చి దాన్ని కుంటుపరిచే పరిస్థితి, బాధ్యత తీసుకోకుండా ఏదో సగం బాధ్యత ఇచ్చేసి వదిలేసే పరిస్థితి ఉంటే మళ్ళీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలకి పూర్తిగా వాళ్ళ బాధ్యత అంతా ఆయన తీసుకుని చదివించే కార్యక్రమం చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుద్దో, ప్రతి ఇంట్లో నుంచి ఒక చదువుకునే విద్యార్థి ఉన్నారంటే క్రమశిక్షణ పెరుగుతుంది, వాళ్ళ ఆలోచన ధోరణి మారిపోతుంది. ఇటువంటి సాంఘిక వ్యతిరేక శక్తులు ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. అంటే అది మనం ఎప్పుడూ కోరుకోవాలి, అదే ఆ కోరికతోటి మనం ముందుకెళ్తున్నాం. తాడేపల్లిగూడెం ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం చరిత్రలో ఒక మంచి కార్యక్రమం. మనం ఈ యూనియన్కి 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది 1943లో అప్పటి కార్మిక నాయకులుగా తాడేపల్లిగూడెంలో దాదాపు అన్ని కార్మిక సంఘాలను స్థాపించిన వ్యక్తి ఎంవిఎన్ కబర్దీ గారు. కబర్దీ గారితో పాటు కోరాడు గోపాలం గారు, బూరుగుపల్లి ముత్యం గారు, పంతం సత్యం గారు, వలపాటి సూర్యరావు గారు, ఇలాంటి పెద్దలందరూ కలిసి ఈ యూనియన్ని అప్పట్లో స్థాపించారు. ఈ ద్వారం మరి పెట్టుకోవటం ద్వారా మన యూనియన్కి మనకి కార్మికుల్లో ఉన్న గుర్తింపే కాకుండా బయట సమాజంలో కూడా ఒక ఇది ఈ యూనియన్ ఇక్కడ ఉంది, దీనికి మంచి విలువ ఉంది అనే దాన్ని మనం గుర్తింపు కోసం అని చెప్పి ఈ ద్వారం కట్టాలని అనుకున్నప్పుడు ఎవరో ఉప ముఖ్యమంత్రి గారు మన యూనియన్కి ఎన్నో విధాలుగా మొదటి నుంచి కూడా అండదండలుగా ఉన్న వ్యక్తి. మీకు అందరికీ తెలుసు, మన యూనియన్లో మరి గాంధీ గారి విగ్రహం పెట్టిన తర్వాత వాటర్ పైప్ లైన్ వేసిన తర్వాత పై అంతస్తు నిర్మాణం చేసుకున్న వాటన్నిటికీ కూడా వారి అండదండలు ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. మరి ఈ ద్వారం కూడా వారిని అడిగినప్పుడు కమిషనర్ గారికి వారికి చెప్పి ఒక చక్కని సూచనలు అవన్నీ చేసి నిర్మాణం చేయడానికి వారు అంగీకరించారు. దాని మీద మనం దీన్ని నిర్మించుకున్నాం. మన విషయంలో కూడా ప్రతి దానికి కూడా ఆయన స్పందించి ముందుగా మనకి దేనికి అభ్యంతరం పెట్టకుండా అన్నిటికీ మనకు అనుకూలంగా మన కార్యక్రమాలు ఏ కార్యక్రమం ఉన్నా మనకి బాగా సహకరించి అందరినీ కూడా మన కార్మికులందరితో కూడా ఆయనకి బాగా సన్నిహితం సంబంధాలు ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల వారే కనుక ఈ పట్టణంలో ఉన్న వారందరూ కనుక ఆయన బాగా మనందరితోటి సన్నిహితంగా ఉంటాం. మనం ఏ మాట అడిగినా కాదనకుండా చేయటం, ఆయనకి మేము ఎవరైనా వెళ్ళి ఏమన్నా సార్ ఈ పని అంటే ఎప్పుడు కూడా కాదనకుండా మాకు చేసి పెట్టిన ఘనత ఆయనకుంది. అందుకని మనం అందరం కూడా ఆయన అండదండలుగా మనం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని జగ్గనపేటలో మంగళవారం సాయంత్రం 2వ రోజు పల్లెపోరి కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామంలో బొలిశెట్టి శ్రీనివాస్కు జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అవినీతికర వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రజలు తమ మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్, జగ్గన్నపేట, తాడేపూడెం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.
చిన్న గ్రామం అయినప్పుడు కూడా ఎంతో కట్టుబాటుగా ఇక్కడున్న ప్రజలంతా కూడా మేము సైతం మీకోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఉంటామని చెప్పడం చాలా సంతోషం. ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదనే విషయాన్ని ప్రజలు గమనించారు. ఏదైతే మీరు నవరత్నాల పేరు చెప్పి నవమోసాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, మరి ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దశల వారీ మద్యపాన నిషేధాన్ని మీరు తీసేశారని అడుగుతూ ఉన్నా. పోలవరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల మంది రైతులకి కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందించే పరిస్థితి ఉండేది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు నీరు కాచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో లేదని కూడా మీరు ఆలోచన చేయండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 32 మంది ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణత్యాగం చేసి తీసుకొస్తే దాన్ని కూడా అమ్ముకున్నటువంటి ఘనత ఈ ఎంపీలకి ఎమ్మెల్యేలకి దక్కదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదా మేనిఫెస్టో లేదా అని అడుగుతా ఉన్నాం. మీరు అన్నీ మేము నెరవేర్చాం, నవరత్నాలు అన్నీ చేశాం అని చెప్పి నవమోసాలు చేసి వేల రూపాయల్లో ప్రజలకిచ్చి కోట్ల రూపాయల్లో దోచుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పల్లెటూరికి వచ్చి కూడా మీకు ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే మీరు ఆ ప్రాంతానికి రోడ్లు వేయలేదు. అక్కడున్న రైతుల దగ్గర దాన్ని కొనాలంటేనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, దరిద్రం అనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ పండితే 6 నెలలు పండించి కష్టపడి ఎండనక వాననక కష్టపడితే ఆ ధాన్యం కొనేది ఎవరో తెలీదు, కొంటే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలీదు, కౌలు రైతుకి డబ్బులు ఎప్పుడు కడతాడో తెలీదు. మళ్ళీ వ్యవసాయానికి కావాలంటే పెట్టుబడులు దానికి వడ్డీలు కట్టే పరిస్థితి రైతు పడుతూ ఉంటే మీరు ఏసీ రూముల్లోనూ పన్నీటిలో స్నానం చేస్తా మన రాష్ట్రం అంతా బాగుందని తాడేపల్లి ప్యాలెస్లో ఉండి అక్కడి నుంచి హెలికాప్టర్ చక్కలు కొట్టి రాష్ట్రం అంతా సస్యశ్యామలుగా ఉంది. నేను చాలా చేశాను, మన రాష్ట్రం స్థానం పెరిగిపోయింది, అభివృద్ధి పెరిగిపోయిందని అప్పులు పెంచి ఓ పక్కన అప్పులతో పాటుగా మీరు రేట్లు పెంచుతూ ఉన్నారు. ఏదో కుటుంబం నడవాలంటే అప్పనే చేయాలి, లేకపోతే అమ్ముకోవాలి. ఇవాళ మీరు చేసేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి చేయలేదు సరికదా, రాష్ట్ర ప్రజలకు ఇచ్చి డబ్బులన్నీ ప్రజలు కట్టి ట్యాక్సీల నుంచి ఇచ్చి మేము ఇచ్చాం, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి అని మీ పేర్లు పెట్టుకున్నారు. అదేమన్నా సాక్షి పేపర్ నుంచి ఇచ్చారా, భారత్ సిమెంట్ నుంచి ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి ఇచ్చారా, మీ ఫాదర్ సంపాదించిన డబ్బులు ఇచ్చారా అని అడుగుతా ఉన్నారు. దాని దగ్గర మీకు ఆన్సర్ లేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరుల పేరు చెప్పి మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా సోహా చేసి వాళ్ళ నోట్లో మన్ను కొట్టారు. ఎవరి మీద అయితే మీరు ఓట్లతో గెలిచారో మరి వాళ్ళందరినీ మోసం చేశారు. ప్రతి గడప గడపకి తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటూ రాబోయే 2024లో అసెంబ్లీకి వెళ్ళడం ద్వారా మన టైగర్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఈ సమస్యలన్నిటి మీద అసెంబ్లీలో పోరాటం చేసి మనం చూస్తా ఉన్నాం. పల్లెపూరు సుమారు మన తాడేపల్లిగూడ మండలం నుంచి 28 గ్రామాలు ఇప్పటికి పూర్తయినాయి. ప్రతి ఊరిలోనూ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో పోసినట్టు రోడ్లు, డ్రైన్లు తప్ప కొత్తగా ఒక్క రూపాయితో కూడా అభివృద్ధి పని ఎక్కడా జరగని వైనమ్మను ఇవ్వాలని మన నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. 2019లో మనం దురదృష్టవశాత్తు ఓడిపోయినా కూడా ఇవాళకి కూడా మరి అధికారం లేకపోయినా మరి ఎంపీ నిధుల ద్వారా ఈ నియోజకవర్గంలో కొద్దిగా అభివృద్ధి జరిగిందంటే మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి స్థలం అది. ఎందుకంటే ఎంపీ నిధుల ద్వారా 4.5 కోట్ల రూపాయలు మరి మన నియోజకవర్గాన్ని తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత మన ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారికే దక్కుతుంది. మనం చూస్తా ఉన్నాం మరి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడైతే మరి ఆపద ఉందో, ఎక్కడైతే అవసరం ఉందో మరి ప్రతి చోటకి కూడా వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలని దానం చేసినటువంటి
మరి దానకర్ణుడు మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో 2024 అసెంబ్లీకి పంపించడం ద్వారా మన యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని తెలియజేస్తూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆదేశాల మేరకు రూరల్ మండలం ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా చీకట్ల సంసోను నియమించడమైంది. ఈ మేరకు రూరల్ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ ఆశీస్సులతో నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ముప్పిడి రమేష్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో చెప్పుల వాసు, ఎం సంతోషరావు, బి శ్రీధర్, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా చీకట్ల శాంసన్ గారిని మా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పరిమ రవికుమార్ గారు ప్రతిపాదించడంతో మరి ఆయనకి ఈ నియామక పత్రం ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కూడా కలుపుకుని ఎక్కడైతే మరి ఎస్సీ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి వివరంగా మనం ఇచ్చే పథకాలు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, గతంలో మనం ఏం చేసాం ఎస్సీ సామాజిక వర్గానికి అని చెప్పి తెలియజేసి విజయవంతంగా మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయవలసిందిగా మరి కోరుకుంటూ, ఇప్పుడున్న నాయకులందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు, మీరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పనిచేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి మన వలవల బాబ్జీ గారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా మన చీకట్ల శాంసన్ గారిని నియమించడం జరిగింది. దీనికి మన పరిమి రవి గారు, మన నియోజకవర్గంలోని నాయకులు, మన ఎస్సీ నాయకులు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి ఇంతటి బాధ్యతని శాంసన్ మీద పెట్టినందుకు రాబోయే రోజుల్లో బాబ్జీ గారిని ఎమ్మెల్యేగా చేస్తూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మరి ముందుండి కార్యక్రమాల్లో కానీ ప్రచారంలో కానీ అన్నింటిలో కూడా ముందుండి అందరి భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బాబ్జీ గారిని విజయం సాధించేలాగా కృషి చేయాలని తెలియజేసుకుంటూ దీనికి కారణమైనటువంటి మన రవి గారికి, మన బాబ్జీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. తాడేపూడెం రూరల్ మండలం వీరంపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ప్రాంగణంలో సరస్వతీదేవి విగ్రహం వద్ద వసంత పంచమి పురస్కరించుకుని బుధవారం పెద్ద ఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. జ్ఞాన ప్రదాత అయిన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అయిన వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయిస్తే విశేషమైన జ్ఞాన సముపార్జనతో పిల్లలు ఉన్నత స్థితిలో ఉంటారనేది భక్తుల విశ్వాసం. వసంత పంచమి వైభవంగా నిర్వహించే ఆలయాలలో అత్యంత ప్రాచుర్యం పొందినదిగా వీరంపాలెంలోని మేధా సరస్వతి ఆలయం ఒకటి. ఈ పీఠంలో ఆలయ సిద్ధాంతి గరిమెళ్ల వెంకటరమణ విభిన్నమైన ఆలోచనలతో దక్షిణామూర్తికి అభిముఖంగా సరస్వతీదేవిని ఉంచి మేధస్సుకు జ్ఞానాన్ని జోడించే మనిషి సర్వతోముఖాభివృద్ధి చెందుతాడనే ఆలోచనతో ఆయన నిర్మించారు. సరస్వతీదేవి ముందు ఏకకాలంలో వందలాది మంది పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తన మనవరాలతో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ సిద్ధాంతి గరిమెళ్ల వెంకటరమణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఏపీ నిట్ ఇన్ఛార్జి డైరెక్టర్గా డాక్టర్ బిఎస్ మూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం నిట్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో సంస్థను ప్రగతి పదంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే విభిన్న పరిశోధనలు, ప్రాజెక్టులపై దృష్టి సారించాలని కోరారు. దేశంలో 31వ నిట్గా అవతరించిన ఏపీ నిట్ను టాప్ 10లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మూర్తికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. డీన్లు డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డాక్టర్ టి కురుమయ్య, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ కార్తిక్ శేషాద్రి, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలుదారు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 16న జరిగే జాతీయ సమ్మె జయప్రదం నిర్వహణ కోసం ముఖ్య నాయకులు బుధవారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో సమావేశం ఏర్పాటయ్యారు. సమావేశంలో
రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, చీర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, సత్తి కోదండరామరెడ్డి, పెనగంటి దుర్గ, కొల్లి రామకృష్ణులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలంటూ ఢిల్లీలో 13 నెలల పాటు 550 రైతు సంఘాలు ఉద్యమించగా ప్రధాని నరేంద్ర మోడీ నల్ల చట్టాలు రద్దు తదితర హామీలు ఇచ్చారని చెప్పారు. కానీ వాటిని ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో ఈ నెల 16న రైతు సంఘాలు గ్రామీణ బంద్కు పిలుపునిచ్చాయన్నారు. ప్రజానీకం దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో ఉన్నటువంటి 550 రైతు సంఘాలు, 11 జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం ఢిల్లీ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులతో చర్చల సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజుకి పరిష్కారం కాలేదు. రైతులకి మద్దతు ధర కల్పిస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేశారు. రైతుల రుణాలు మాఫీ కోసం చట్టం చేస్తామని, రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం చేస్తామని, వ్యవసాయాన్ని కాపాడేదానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే కార్మికులకి అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు 4 కోడ్లని రద్దు చేస్తామని, కార్మికుల యొక్క సంక్షేమానికి సంక్షేమ పథకాలని ఏర్పాటు చేస్తామని చెప్పని ఆనాడు మోడీ గారు హామీ ఇచ్చారు. గత 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కదాన్ని నిర్వహించకుండా ఆవేళ రద్దు చేశామని చెప్పినటువంటి 3 వ్యవసాయక చట్టాలని దొడ్డిదారిని ఈ రోజున మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి ఈ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కాపాడండి, రైతుని ఆదుకోండి అనేటువంటి డిమాండ్ తోటి పారిశ్రామిక కార్మికులకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల సంక్షేమ చట్టాలని కాపాడాలని చెప్పని కోరికతోటి, వ్యవసాయ కార్మికుల ఉపాధి హామీని కాపాడాలని డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తారీఖున గ్రామీణ బంధుని పారిశ్రామిక సమ్మెని నిర్వహించాలని చెప్పని దేశవ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది. రేపు 16వ తారీఖున నిరసన కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా జరగడం అనేది జరుగుతుంది. ప్రధాన దీని ఉద్దేశం, ఆనాడు 2 సంవత్సరాల కింద ఢిల్లీలో నగరంలో రైతాంగం చేసిన పోరాటం, ఆ పోరాటాన్ని అన్ని రకాలుగా అణిచేయాలని ఆలోచించిన గవర్నమెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో రైతుల పోరాటానికి స్పందించి మేము నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. కానీ ఏ రకమైనంటే ఆ చెప్పిన మాట ఈ రోజుకి కూడా దాన్ని పూర్తిగా అమలు చేసే పరిస్థితి కూడా కనబడతలేదు. రైతాంగం, కౌలు రైతులు, అదేవిధంగా మరి కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా భవిష్యత్తులో మొత్తం ఉపాధి హామీ పథకాన్నే ఎత్తేయాలనే ఆలోచనతో ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అందుచేత మేము డిమాండ్ చేస్తున్నాం. మరి సిఐటిగా, రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘాలుగా రేపు 16వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద పునరాలోచన చేయాలి. వేళ మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తే అన్ని రంగాలని కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి ఏ ప్రభుత్వం ఉందంటే అది మోడీ ప్రభుత్వంగానే మనం చూడొచ్చు. ఇవాళ వ్యవసాయదారులకు సంబంధించిన సమస్యలు ఇవాళ చాలా ఉత్పన్నమై ఉన్నాయి. 2019-20లో రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లోని 13 మాసాల పాటు అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే దాంట్లో 750 మంది రైతులు చనిపోతే వాళ్ళకు పార్లమెంట్లో కనీసం నష్టపరిహారం కూడా గవర్నమెంట్ ప్రకటించలేదు. చట్టాలు వెనక్కి తీసుకుంటా అన్నప్పుడు ఆ వేళ చెప్పారు మోడీ గారు, నేను ఏదైతే గిట్టుబాటు రేట్ అనేది నేను ఇవ్వలేదో గిట్టుబాటు ధరనే కల్పిస్తానని చెప్పి అన్నాడు పండిన పంటలకి. ఈ రోజు కూడా గిట్టుబాటు రేటు కల్పించలేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క ఆత్మహత్యలు మరింత పెరిగినాయి. అలాగే ఈవేళ వ్యవసాయ రంగానికి సంబంధించి పండిన పంటలు కూడా దానికి సరైన మద్దతు రేటు లేక, వ్యవసాయం గిట్టుబాటు కాక గోదావరి జిల్లాలో కూడా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి ఉత్పన్నమైందంటే మరి వ్యవసాయం ఎంత దౌర్భాగ్యం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. భారతీయ విద్యా కేంద్రం వారి డిఆర్ గోయింకా కళాశాలలో వసంత పంచమి సందర్భంగా బుధవారం ఉదయం సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం కార్యక్రమం జరిగింది. శిశువిహార్ తరగతుల చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకురాలు బోగిరెడ్డి ఆదిలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏ చిన్న జరిగినా వాళ్ళ ఈరోజు అక్షరాభ్యాసం చేసుకున్న మీ చిన్నారులందరికీ బాగా చదువులో బాగా రాణించాలని, మంచి విద్యార్థులు వారందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మనం స్థాపించుకున్న అతి తక్కువ సమయంలోనే మన బీసీ పాఠశాల మంచి పేరు సాధించింది. అదేవిధంగా ఈ తాడేపల్లి పాఠశాలే కాక చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కూడా మన పాఠశాల బాగా ప్రాచుర్యం పొందింది. మరింత మంది పిల్లలు ఇక్కడ చదువుకుని మంచి విద్యార్థులు, ఎందుకంటే పాడిన ప్రార్థన చూసాం. ఈ ఒక్క ప్రార్థన విని మన మాజీ మాట్లాడేటువంటి కుమారస్వామి రెడ్డి గారు బీవీకే సంస్థకి కళాశాల అప్పచెప్పాలని చెప్పి అప్పగించడం జరిగింది. అటువంటి ఉన్నత విద్యార్థులు తీసుకున్నటువంటి ఈ బీవీకే యాజమాన్యానికి నాకు అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారైనటువంటి డాగా అధికారానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిగతా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి కాలేజీలో స్కూల్లోని కూడా ఈ రోజున సరస్వతి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి జరుపుకుంటూ చిరంజీవులకు అక్షరాభ్యాసం చేస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో చిరంజీవుల తల్లిదండ్రులనే మీరు, అలాగే ఈ స్కూల్ సపోర్టర్స్, ఈ విలువైన సమయాన్ని
ఇంత సేపు కేటాయించినందుకు, ఇటువంటి పాఠశాలను మీరంతా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజున సమాజానికి ఏదైతే ఈరోజు విద్యార్థులు ఉన్నారో వారే సమాజానికి ముఖ్యమైన వనరుగా తయారవుతారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్ నియమితులయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ప్రశాంతి ఏపీ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బల్సులమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం వసంత పంచమి సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్ట అంజిబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శ్రీ బల్సులమ్మ వారి యొక్క దివ్యక్షేత్రములో ఈరోజు మాఘమాసం సరస్వతీదేవి వారి యొక్క అవతరించిన రోజు శ్రీ పంచమి. ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి అమ్మవారిని భక్తులకి దర్శనార్థం ఉంచాం. ఈరోజు అక్షాభ్యాసం అలాగే సరస్వతి పూజలు చేసుకుని భక్తులు విశేషంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అవున వాళ్ళందరూ కూడా అమ్మవారు సరస్వతి అవతారం అమ్మవారు వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. అలాగే రేపు ఈ నెల 24వ తారీఖున మన ఉత్సవాలు జనవరి 12వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు జరిగే వివిధ యొక్క దేవాలయాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అందరికీ మీకు తెలిసిన విషయమే. రేపు 24వ తారీఖు ద్వారకా తిరుమలేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణం ఉంటుంది. కావున భక్తులందరూ వచ్చి ఆ స్వామివారి కళ్యాణం తిలకించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మా ఉత్సవ కమిటీకి కోరుకుంటున్నాం. మాఘమాసం శుద్ధ పంచమి రోజు సరస్వతీదేవి యొక్క భూమి మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి శుభదినం. ఆ రోజున శ్రీ పంచమిగా మనందరికీ కూడా ఆ అమ్మవారు అనుగ్రహిస్తున్నారు సరస్వతీదేవి రూపంలో. కాబట్టి మన బలుసులమ్మ ఆలయంలో అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణలో అలంకరించి వివిధమైనటువంటి సరస్వతీ పూజలు నిర్వహించి అక్షరాభ్యాసాలు అలాగే సరస్వతీదేవి కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. అలాగే విద్యార్థులు ఆ అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో దర్శించి ఉన్నత విద్యకు ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆ అమ్మవారి ఉన్నతమైనటువంటి పరీక్షలలో ప్రథమ శ్రేణిగా ఉత్తీర్ణులై అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన ప్రీతమ నాయకులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, మా ఉత్సవ కమిటీ చైర్మన్ గారు శ్రీ కొట్టు రామాంజనేయులు గారు, మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అనేకమైనటువంటి ఉత్సవాలు ఈ యొక్క ఆలయంలో నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సమస్తమైనటువంటి ఉన్నత స్థితిని చేరతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. భీమడోలు మండలం సూరపగూడెంలో టీడీపీ రచ్చబండ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మన ఇంటికి మన గన్ని కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి అండగా నిలవాలని గన్ని కోరారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు సిరిబత్తిని కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఏమన్నా మంచి చెడ్లుంటే మాట్లాడుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి ఏమాత్రం నోచుకునేటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఈ గ్రామంలో ఇక్కడ చేయాల్సిన పనులన్నీ కూడా చేసే కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, వరి రైతులను ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారండి, ఆక్వా రైతులు ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారండి. మనం ఎప్పుడైనా రాజకీయ వేధింపులు కానీ ఆడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో ఇంకొకటనో మనం ఎప్పుడైనా చూసామా? ఈవేళ మనకు నేర్పుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక మనం ఏం చేయాలనేది ఇప్పుడు వాళ్ళు మనకు నేర్పెడతారు. ఛార్జీలు, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు తమ్ముడు.
ఇది వరకు 300 వస్తే ఒక ఇంటికి ఇప్పుడు 1000 రూపాయలు వస్తా ఉంది. ఇది వరకు 600 గ్యాస్ బండ అయితే ఇప్పుడు 1200 గ్యాస్ బండ. ఇది వరకు కేజీ మంచినూనె 80 అయితే ఇప్పుడు 150 కేజీ మంచినూనె. ఇది వరకు లీటర్ పెట్రోల్ 75 అయితే ఇప్పుడు లీటర్ పెట్రోల్ 110. ఎన్ని ఎక్కడ మనకి ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒక చిన్న కుటుంబం నుంచి 2 లక్షలు మన దగ్గర నుంచి తీసేసుకుని ఆడ అమ్మఒడైన 15,000 13,000, లేకపోతే ఆసరాన్ని 18,000, రైతు రుణమాఫీ 13,000, ఒక 50,000 మనకి ఇస్తున్నాడు. 2.5 లక్షలు మన దగ్గర పీకేస్తున్నాడు. ఈతకాయ ఇస్తున్నాడు, తాటికాయ పీకేస్తున్నాడు. ఇది మనం ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా నేను కోరుతా ఉన్నా. ఈవేళ నేను చెప్తా ఉన్నా, ఈ యొక్క మన ఎన్నికల ప్రచార భాగంలో ఇక్కడ రచ్చబండ కార్యక్రమంలో ఇందాక మాజీ సర్పంచ్ గారు కానీ మన సోదరులు కానీ ఏదైతే మీరంతా కూడా రిక్వెస్ట్ చేశారో గ్రామానికి అవసరమైనటువంటి ఆ మంచి చెరికి రిమిట్మెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్లో బుధవారం వసంత పంచమి సందర్భంగా విద్యా సంస్థ అధినేత తనబుద్ధి భోగేశ్వరరావు చేతుల మీదుగా సరస్వతి పూజ నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వేద మంత్రాలు చదువుతూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కొత్తగా అక్షరాభ్యాసం చేసుకునే వారి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు జగన్నాథపురం రాజేష్ శ్యామ్ల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ రవికిరణ్, కరస్పాండెంట్ పద్మావతి, ప్రిన్సిపాల్ పర్వీన్ కుమారి, హెచ్ఎం కళ్యాణి, ఏవో నాగరాజు, ఉపాధ్యాయ సిబ్బంది సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు అలాగే ప్రత్యేకించి 10వ తరగతి విద్యార్థులు కూడా ఆశీర్వదించకు మీ మనోసిద్ధి కార్యసిద్ధి కావాలని చెప్పి ఆయన మనల్ని కూడా ప్రత్యేకించి ఆశీర్వదించుకో 10th క్లాస్ కుర్రవాళ్ళు కూడా బాగా గట్టిగా చెప్పడానికి అభినందన. చాలా సంతోషం సార్. మొట్టమొదటిసారిగా మన స్కూల్లో ఈ సరస్వతి పూజ చేయడం, ఇంత అద్భుతంగా ఇంత మధ్యలో చేయడం, దానికి మీ ఆత్మ అనేది మంత్ర ఉచ్చారణ చాలా బ్రహ్మాండంగా అనిపించింది. బహుశా పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ సరస్వతి మాత ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయని, దాని ద్వారా మన పిల్లలు అన్నింటిలో కూడా ముందుకు దూసుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. భీమవరం గీతాంజలి కళాశాల వేదికగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనా శాఖ సెట్వెల్ జిల్లాకు చెందిన ఉపాధి కల్పన శిక్షణా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. లిక్సిన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 80% మంది మహిళలు ఉన్న నేపథ్యంలో అదే వరవడిని అమలు చేసే విధంగా ఉపాధి కల్పనతో మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆ సంస్థ హెచ్ఆర్ విభాగం అధికారులు రామ్మోహన్ రావు, లోకేష్లు తెలిపారు. మహిళలకు సంస్థ నిబంధనల మేర వివిధ సౌకర్యాలు కల్పిస్తూ 17,000 రూపాయల వేతనం వరకు ఉంటుందని తెలిపారు. 300 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఇదే క్రమంలో వెల్డర్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు ఎంపిక కూడా జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుభూషణ్ రావు, ఎన్సిఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కృష్ణ కూడా పాల్గొన్నారు. జాబ్ మేళా నిర్వహించడంపై భీమవరం గీతాంజలి విద్యా సంస్థల కరెస్పాండెంట్ మల్లిశెట్టి గౌతమ్ కుమార్ తెలిపారు. ఏ గవర్నమెంట్ జాబ్కి ఈ రోజున పెన్షన్ లేదు. గవర్నమెంట్ జాబ్ దేని గురించి గొప్ప పెన్షన్ ఉంటుంది కాబట్టి, ఎందుకని పెన్షన్ 60 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ వరకు అతను చనిపోతే అతను బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి మన పెన్షన్ సిస్టమ్ లేదు. సో గవర్నమెంట్ ప్రైవేట్ రెండు ఒకటే. ఈరోజు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఏ సచివాలయం పోస్ట్ వచ్చింది అనుకోండి 16,000 రూపాయలు చేస్తాం. పిఎఫ్ కటింగ్ కూడా 14,000. ఈరోజు స్టార్టింగ్ మనకు 17,000 ఇస్తా అంటున్నారు. సో గవర్నమెంట్ జాబ్తో పోలిస్తే ప్రైవేట్ జాబ్ ఇదే యాక్సెప్టబుల్ జాబ్. అట్ ద సేమ్ టైం చాలా క్లియర్గా చెప్తున్నారు, మన ఏరియాలో ఒక కార్పొరేట్ కంపెనీ లాంటిది లెక్సీ. ఈరోజు మన జంక్షన్లోకి మన ఇంటి దగ్గరికి వచ్చి బస్సులు ఎక్కించుకెళ్ళి తీసుకెళ్తున్నారు, తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి అక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. లేడీస్కి ఉండేటువంటి సెక్యూరిటీస్, ఫెసిలిటీస్ ఉంటాయి. వెయిట్ అనేది మనం చూస్తుంటాం కదా, ఇంట్లో వాష్ బేసిన్స్ కానీ ప్రమోషన్ ఎలా వెయిట్ ఉంటాయి, ఆ వెయిట్ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే వేరే ఇండస్ట్రీలో లైట్ వెయిట్స్ ఉన్నాయంటే వాళ్ళ ఇండస్ట్రీ నేచర్ అది. ఎందుకంటే వాళ్ళు మేబీ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డ్రింక్స్ వెయిట్ తక్కువ ఉండొచ్చు, లేదా టూత్ బ్రష్ అంటే టూత్ బ్రష్ వెయిట్ తక్కువ ఉండొచ్చు. అవి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. బట్ మనం తయారు చేసేది ఇవే కాబట్టి ఇవి డెఫినెట్గా వెయిట్ ఉంటాయి. మీరు ఏ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని రిక్రూట్ చేసి తీసుకున్నప్పుడు కూడా మీరు హ్యాండిల్ చేయాల్సింది అవే కాబట్టి అవి డెఫినెట్గా కొంత వెయిట్ ఉంటుంది. అవి కూడా మీరు మైండ్లో పెట్టుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని.
తాడేపగూడెంలోని నారాయణ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారని ఆ కళాశాల జిల్లా డీజీఎం తదితరులు అభినందించారు. ఎం సాయి సంజేష్ 96.32%, టి హేమ సత్య శివసాయి 94.51%, 15 మంది 90% పైబడి ర్యాంకులు సాధించారు. నారాయణ కళాశాలల జిల్లా డీజీఎం పి రమేష్, తాడేపగూడెం ఏజీఎం జె గణేష్ బాబు, ప్రిన్సిపాల్ నాగబాబు, ఏవో సుధాకర్లు విద్యార్థులను కోచింగ్ ఇచ్చిన అధ్యాపకులను అభినందించారు. జేఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలలో మన నారాయణ తాడేపల్లిగూడెం విద్యార్థులు సంజయ్ అలాగే సాయి కూడా మంచి పర్సంటేజ్ తీసుకురావడం జరిగింది. దీనికి గల కారణం మన నారాయణ విద్యా సంస్థల్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఇంటర్మీడియట్తో పాటుగా మైక్రో షెడ్యూల్ విధానాన్ని మనం అమలు చేయడమే. మైక్రో షెడ్యూల్ మీన్స్ కామన్ సిలబస్, కామన్ షెడ్యూల్, కామన్ క్వశ్చన్ పేపర్, కామన్ ఎగ్జామ్స్, అలాగే ఎర్ర లిస్టుతో కూడిన ఈ ప్రోగ్రాం వలన మాత్రమే జేఈ మెయిన్స్ మరియు జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో మంచి రిజల్ట్స్ రావడానికి గల కారణం ఖచ్చితంగా నారాయణ ప్రోగ్రామే. దానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు ఇండియాలో 300కి 300 మార్కులు 16 మందికి వస్తే నారాయణ బ్రాంచ్కి సంబంధించి విద్యార్థులకి 8 మంది అంటే 50% 100% కైవసం చేసుకోవడం జరిగిందండి. నారాయణలో మెయిన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మొట్టమొదటి బ్యాచ్ అండి ఇది. నారాయణ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయితే మేము మెయిన్స్ లాంచ్ చేసినటువంటి మొదటి సంవత్సరం. ఈ మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 10 మంది వరకు కూడా మరి ఈ ఘనతను సాధించారు. దీని అంతటికీ గల కారణం మరి మా ఫిజిక్స్ లెక్చరర్ అయినటువంటి ప్రసన్న గారు, అలాగే మ్యాథ్స్ లెక్చరర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే కెమిస్ట్రీ చెప్పినటువంటి డేవిడ్ గారు, అలాగే గారు అయినటువంటి వీరేంద్ర గారు. వీరు మాత్రమే కాదు, ముఖ్యంగా మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఈ విజయానికి కారకులే, ముఖ్య కారకులే. మరి ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరి 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ విజయం సాధించినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ I am M. Sai Sanjay, studying in Narayana Junior College, Tadapalligudem. Today I secured 96.32 percentile in JEE Mains exam, first attempt. Thank you to all my teachers, especially Principal Sir, David Sir, Maths Sir Prasanna Sir, Srinivas Sir, and every faculty who had supported me, and to my parents. I will try my level best in session 2 to secure 99 and above percentile. So థ్యాంక్ యూ ఫర్ స్థానిక 21వ వార్డు కొబ్బరితోటలోని నూతనంగా నిర్మించిన జాయ్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం ఉచిత మధుమేహ బీపీ పరీక్షలు నిర్వహించారు. కొత్త ల్యాబ్ను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు, పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గి నాగబాబు, రేణుకా హాస్పిటల్ డాక్టర్ అమిశెట్టి జయరామకృష్ణలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్గి నాగబాబు జాయ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా మల్లిపూడి జాయిబాబు అందిస్తున్న సేవలను కొనియాడారు. సొంతంగా భవనాన్ని కట్టి ల్యాబ్ను మళ్లీ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ల్యాబ్ అధినేత మల్లిపూడి జాయిబాబు మాట్లాడుతూ భగవంతుని సేవలో ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఈరోజు ఉచితంగా 100 మందికి షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు చేయించానన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ వాలి సత్యనారాయణకు, వల్లూరుపల్లి ప్రార్థనా మందిరం పాస్టర్ జయమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. జాయ్ డయాగ్నోస్టిక్ పేరుతో మిత్రులు జాయిబాబు గారు గత 3 దశాబ్దాలుగా ఆ కొబ్బరి తోటలో అనేక మందికి ఆరోగ్యరీత్యా తమ సహకారాన్ని అందిస్తూ ఇక్కడ ప్రజలకు కానీ అలాగే డాక్టర్స్కి కానీ అందరికీ అందుబాటులో ఉండి ఈ వృత్తిని ఒక సేవా భావంగా భావించి ఇందులోనే సేవా కార్యక్రమాలు కూడా చేయడం కూడా చేస్తూ చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అయితే దురదృష్టం ఆయన 2-3 సంవత్సరాలు అనారోగ్యం పాలవడం వల్ల ఈ డయాగ్నోస్టిక్ సరిగ్గా నడపలేకపోవడం జరిగింది. ఇప్పుడు సొంతంగా ఆయనే ఒక భవనం నిర్మాణం చేసుకుని అందులో ఈ జాయ్ డయాగ్నోస్టిక్ పేరుతోటి ఇక్కడ ల్యాబ్ని ఈ రోజున పెద్దలు డాక్టర్ గారు జయరామకృష్ణ గారు అలాగే నా చేతుల మీదుగా ఓపెన్ చేయించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే జాయిబాబుకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరింత మంది పేదలకి, వృద్ధులకి సేవ చేసేటటువంటి
అవకాశాన్ని భగవంతుడు జాయిబాబు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జాయ్ డయాగ్నోస్టిక్ జాయిబాబు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నది ఇంచుమించు 30 ఏళ్ళు అయిందండి. 30 ఏళ్ళు బట్టి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ చాలా సహకారంతో ఉండేవాడు. చక్కగా నడిచింది. కాకపోతే దురదృష్టవశాత్తు కొంత అనారోగ్యంతో కొంచెం ఒక 2 ఇయర్స్ బ్రేక్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ సైటు తీసుకుని బిల్డింగ్ కట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళా పునఃప్రారంభమయ్యి ఈ ల్యాబ్ ఉజ్వలంగా ఉండి కాంపిటీషన్లో కూడా ముందుండి బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ కొబ్బరి తోటలు మరి గత 30 సంవత్సరాల నుంచి నేను ఈ జాయ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ చేస్తూ ఉంటున్నాను. అయితే ఈ మధ్యన నాకు కొంచెం అనారోగ్యం రావడం వల్ల ఒక 3 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క డయాగ్నోస్టిక్ నడపలేక దాన్ని మూతయత్నం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు సొంతంగా కేసన్న ల్యాబ్ కట్టుకుని దీంట్లో మళ్ళీ ఓపెన్ చేసి మరి ఈరోజు మరి మన గౌరవనీయులు మరి గిరి నాగబాబు గారు, అదేవిధంగా డాక్టర్ జయరామకృష్ణ గారి ద్వారా ఈ యొక్క ల్యాబ్ను ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ల్యాబ్ ద్వారా ఈరోజు మళ్ళీ కొంతమందికి వృద్ధులకి వాళ్ళకి షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రీగా ఈ ల్యాబ్ ఓపెన్ సందర్భంగా. ఇక ఈ డయాగ్నోస్టిక్స్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తాక మేము ముందు చేస్తాను. ఇంకా నేను అంటే కొంచెం అనారోగ్యం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినంత వరకు కాంచి ప్రతి నెల కూడా ఒక క్యాంప్ పెట్టి, మెడికల్ క్యాంప్ కింద పెట్టి ప్రజలకు సేవ చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాను. మీ పెద్దల సహకారంతో మరి ఈ యొక్క కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో బుధవారం వసంత పంచమి పురస్కరించుకుని జ్ఞానవి సరస్వతీ దేవికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాసాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పర్వదినం ఈ రోజున వసంత పంచమి. అందువలన ఈ యొక్క అమ్మవారికి ఈ రోజున విశేష పూజలు, అలాగే పంచామృతాభిషేకాలు, అలాగే విద్యార్థులచే పూజా కార్యక్రమాలు, మరి అక్షరాభ్యాసాల కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో. ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి చేసి, ఈ యొక్క ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసి ఈ యొక్క జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క అక్షరాభ్యాసంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థితికి రావాలని ఈ యొక్క శ్రీనివాస రామాలయం గారి తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం ఈ యొక్క ఆలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి కానీ లేకపోతే ఆలయ అర్చకులకు కానీ మీ యొక్క పేర్లు ఇచ్చి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడుతుందిగా కోరుతున్నాను. సరస్వతీదేవి ఆలయంలో ఇవాళ అక్షరాభ్యాసాలు చేసుకున్నారు. ఒక 15 గంటల దాకా సుమారు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసాలు చేసుకున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని, ఇక్కడ అక్షరాభ్యాసం చేసిన వాళ్ళందరూ ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ, మరి ఈ ఆలయానికి అన్ని రకాలుగా కూడా భక్తులు సహకరించి అన్నదాన కార్యక్రమం ప్రతి వారం జరిగే విధంగా వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కేవలం ఒక 100 మందికి అన్నదానం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసినట్లయితే ఇక్కడ వాళ్ళు బాగుంటుందని, వాళ్ళ కుటుంబం కూడా బాగుంటుందని, ఈ దేవాలయంలో అనేక రకాలైన ప్రతి దానికి పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయంలో నెలకొన్న విగ్రహాలు కూడా అంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దేవాలయం దగ్గరకు వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. వసంత పంచమి సందర్భంగా పోలలోని ప్రజ్ఞా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అర్జున్ కుమార్తో సరస్వతీదేవి పూజ నిర్వహించారు.
ఈ పూజల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా 4వ తరగతి విద్యార్థిని దాసరి ఆనంది సరస్వతీదేవి అలంకరణలో అందరినీ అలరించింది. స్థానిక సుబ్బారావుపేటలోని మహతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ బండారు మనోహర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత హోమం నిర్వహించిన అనంతరం సరస్వతి పూజలు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ యొక్క వసంత పంచమి వేడుకల్లో భాగంగా ఇది 30వ సంవత్సరం అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క వసంత పంచమి వేడుకలు ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఉదయం నుండి ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ మండపారాధనలు, అలాగే సరస్వతి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, అలాగే సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క సరస్వతి హోమము, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ యొక్క భక్తులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల్లో యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. కావున ప్రతి సంవత్సరం కూడా తమ శక్తిని అనుసరించి ఈ విధంగా కొనసాగిస్తూ ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి కృపాకటాక్ష వీక్షణాల వల్ల అందరూ కూడా విద్యాపారంగత యోగ్యత కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ స్థానిక రామచంద్రపేటలో గల ఇండియన్ ప్లే స్కూల్లో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ పినిశెట్టి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత సరస్వతి పూజ నిర్వహించి పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో గుండుమొగల వెంకటరామయ్య, గుండుమొగల సురేష్, వెజ్జు, కావ్య శ్రీదేవి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇండియన్ ప్లే స్కూల్ ఐపీఎస్ నందు వసంత పంచమి సందర్భంగా ఇక్కడ సరస్వతి పూజ చేయటం జరిగింది. మా అబ్బాయి వెంకటరామయ్య ఈ స్కూల్ని నడిపించడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ విద్యార్థులకి కల్పించడం జరిగింది. అందరూ కూడా ఈ స్కూల్లో మీ యొక్క చిన్నపిల్లల్ని జాయిన్ చేసి ఈ స్కూలు అభివృద్ధికి అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాను. ఈరోజు వసంత పూజ పంచమి సందర్భంగా సరస్వతి పూజ ఎంతో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేట కృష్ణుడి చెరువు దగ్గర మా స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. మా స్కూల్ పేరు ఐపీఎస్ అండి, ప్లే స్కూల్ ఇది. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఓపెన్ చేశాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని అలాగే ప్లే స్కూల్ని కూడా సాధ్యమైనంత వరకు కూడా తక్కువ ధరలో ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది అందించాలనేది మా ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వ్యక్తి ఉండాలనేది మా ఆశ. సాధ్యమైనంత వరకు తక్కువ ధరలోనే అందరికీ కూడా విద్యను అందిస్తూ ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తానని అందరికీ మాటిస్తున్నాను. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.